సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ కూడా దాదాపు 16 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులతో కూడా కమిటీ పలు దఫాలుగా మీటింగ్స్ కూడా అరేంజ్ చేసింది. మీటింగ్స్ కూడా పెట్టుకుంది ఉద్యమకారులతోని. ఇదే అంశంపై మనతో పాటు కమిటీ మెంబర్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సరేంటి 16 రోజుల పాటు ఉద్యమకారులతో వరుసగా మీటింగ్ జరిగాయి. ఎలాంటి డిమాండ్స్ వచ్చాయి, ఏం చెప్పారు అసలు ఉద్యమకారులు? చాలా దాదాపుగా ఒక అందరిలో నుంచి కూడా ఒకే రకమైన డిమాండ్స్ వచ్చినాయి. సుమారు 13,000 మంది హాజరయ్యారు. ఒక 1000 మందితో మేము మాట్లాడి విషయాలు సేకరించినాం. ఎవరు అడిగినా అవన్నింటినీ క్రోడీకరిస్తే అవి 3 కేటగిరీలు. మొట్టమొదట ఎవరు అడిగినా సత్కారం, గుర్తించండి, గౌరవించండి, జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ పండుగలు జరుగుతున్నప్పుడు మాకు కూడా ఒక ఆహ్వానం ఇవ్వండి. ఇది మొదటి కేటగిరీ. రెండవది సహకారం, అంటే ప్రభుత్వం నిలదొక్కుకోవటానికి, బతుకుదెరువు సాధించడానికి ఏదో ఒక రూపంలో మాకు కొంత సహకారం అందించాలి. స్వయం ఉపాధి కోసం కానీ ఇతర రకాల విషయాల్లో కానీ మా మీద ఉన్న కేసులు ఎత్తివేయటం ద్వారా కానీ మాకు సహకారం అందించాలనేది. మూడవది ఏంటంటే సహాయం, విద్య కోసం, వైద్యం కోసం, ఒక గృహ వసతి కోసం మాకు కావలసిన సహాయం అందించాలనేది స్థూలంగా ఇవి వ్యక్తమైనటువంటి డిమాండ్లు. గుర్తింపుకు సంబంధించి కూడా దాదాపుగా ఏకాభిప్రాయమే వచ్చినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అమరులను గుర్తించడం కష్టం కాదు, గాయపడ్డ వాళ్ళ విషయంలో కూడా కావలసిన సాక్ష్యాలు ఉంటాయి. తర్వాత మూడోది, ఇక కేసులు బుక్ అయి జైలుకు పోయిన వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంటుంది. కేసుల్లో ఇరికిన వాళ్ళ దగ్గర కూడా కావలసినటువంటి సాక్ష్యాలు ఉంటాయి. ఇక మిగిలింది ఏంటంటే కొన్నిసార్లు కేసులు లేకుండా తీవ్రంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలోనే స్థానిక జేఏసీలను అడిగిన, పోలీసులను సంప్రదించిన సమాచారం. చాలా మందిలో ప్రశ్న కూడా అదే, అసలు ఉద్యమకారులను గుర్తించడం ఎట్లా, అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళు ఉద్యమం చేశారు అనేసి ఎట్లా కమిటీ ఏమైనా డిసైడ్ చేసిందా? దానికి సంబంధించి ఏమన్నా చేయలేదు. కానీ వాళ్ళు వచ్చిన సూచనలు ఏంటంటే ఏదో సంఘంలో ఉండి ఉంటారు కదా, పనిచేసిన దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, పోలీసుల దగ్గర కూడా సమాచారం ఉంటుంది. మీరు ఏ పద్ధతిలోనైనా మీరు సమాచారం సేకరించడం కష్టమైన పని ఏం కాదు. అట్లాంటి వాళ్ళను కూడా మర్చిపోవద్దు అనేది ఒక మాట. ఇది ప్రధానంగా వచ్చినటువంటి సూచనలు. మరి ఈ సూచనల ప్రాతిపదికగా మేము కమిటీ ఒకసారి సమావేశమై మాట్లాడుకుందామని, తదుపరి ఏం చేద్దామనే విషయాలపైన. చాలా మంది దగ్గర నుంచి వచ్చింది కూడా సహాయం, లేకపోతే బిజినెస్ కానీ, లేకపోతే ఏమన్నా నిలదొక్కుకోవడానికి. ఎందుకంటే ఉద్యమ కాలంలో దాదాపు అంతా యువకులు సంపాదించాల్సిన టైం అంతా దాదాపు ఉద్యమంలో గడిపిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, పోషణకు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు కమిటీకి సంబంధించి. అలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకున్నారా? మరి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ, ఏమైనా లోన్స్ కానీ, దానికి సంబంధించి అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? మేము ఇంకా అవి ఏమీ చేయలేదు. ఇంకా ముందుగానైతే అందరి దగ్గర నుంచి అందరికీ దరఖాస్తులు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వాలి. ఆ సమయం ఇచ్చి దానికి పద్ధతి ఏందో మాకు ఇంకా ఐడియా లేదు. ఆ అప్లికేషన్ ఏ రూపకంగా పెట్టుకోవాలో ఆలోచించి అదొక నిర్ణయం చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత దాన్ని అప్పుడు ఈ సమాచారం అంతా చెక్ చేసుకొని, క్రోడీకరించి, దాన్ని వర్గీకరించి, అప్పుడు ఎవరికి ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రావటం వీలవుతుంది. అవన్నీ జరగాలి, ఆ వర్గీకరణ కూడా జరగాలి. ఒక తీవ్రత ఏంది అర్థమవుతుంది. అర్థమైనాక అప్పుడు ఏమన్నా చేద్దామని. 13,000 మంది వచ్చారు, 1000 మందితో మాట్లాడడం ప్రత్యక్షంగా అని చెప్తున్నారు. సో ఉద్యమకారులు ఇంతైనా 13,000 ఉంటారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారని మీరు అంచనా వేస్తున్నారు? దానికి సంబంధించి తెలియదు. దాని మీద అంచనా వేయటం కూడా అది అనవసరమైన సాహసం అవుతుంది. అట్లా ఇప్పుడు కరెక్ట్ కూడా కాదు, మంచిది కూడా కాదు. ఏమి విషయాలపైన విన్నాము, రాసుకున్నాము, అంచనా వచ్చింది మాకు. దీనిపైన ఇంకేం చేయాలనేది మళ్ళీ ఒకసారి మాట్లాడాలి, కలుసుకొని. సో కమిటీకి సంబంధించి కూడా కాలపరిమితి పెట్టుకుంటామని చెప్పేసి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో కమిటీకి కాలపరిమితి ఏమన్నా నిర్దిష్టంగా పెట్టుకుంటారా? ఎందుకంటే ఉద్యమకారులు నమ్మడానికి కూడా కమిటీ కాలపరిమితితో పనిచేయాలని చెప్పేసి మీరు కూడా గతంలో అన్నట్టు మేముగా అనుకుంటున్నాము ఒక కాలపరిమితి ఉండాలని. కానీ ఇంకా ప్రకటించిన తర్వాత కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందైతే మనం అంతర్గతంగా నిర్ణయించుకుందామని. అయితే దాన్ని ఇంకా ఫైనల్ చేయలే ఒక డేటును.
ఎక్కువ తాత్సర్యం చేయొద్దు, వీలైనంత తొందరగా ముగించటమే మంచిది అనే అభిప్రాయంతో ఉన్నాం. సో ఏం చెప్తారు సార్ కమిటీకి సంబంధించి కాలయాపన అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. సో కాలయాపన కాకుండా కమిటీకి సంబంధించి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా గత సందర్భాల్లో చెప్పిన పరిస్థితి బడ్జెట్ లేదు, చాలా వరకు భూమి లేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మేనిఫెస్టోలో ఏమో 250 గజాల జాగా అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇంతమందికి భూమి కానీ లేకపోతే జాగా కానీ ఇవ్వడానికి వెసులుబాటు ఉందా గవర్నమెంట్ దగ్గర? అలాంటి చూద్దాం, ముందు అన్నీ చూస్తే కానీ ఐడియా రాదు. అన్ని అప్లికేషన్లు సంఖ్య చూస్తే కానీ ఐడియా రాదు. అప్పటిదాకా మాట్లాడటం కూడా మంచిది కాదు. దాదాపుగా ఒక అందరిలో నుంచి కూడా ఒకే రకమైన డిమాండ్స్ వచ్చినాయి. సుమారు 13,000 మంది హాజరయ్యారు. ఒక 1000 మందితో మేము మాట్లాడి విషయాలు సేకరించినాం. ఎవరు అడిగినా అవన్నింటినీ క్రోడీకరిస్తే అవి 3 కేటగిరీలు. మొట్టమొదట ఎవరు అడిగినా సత్కారం, గుర్తించండి, గౌరవించండి, జూన్ 2 నాడు రాష్ట్ర అవతరణ పండుగలు జరుగుతున్నప్పుడు మాకు కూడా ఒక ఆహ్వానం ఇవ్వండి. ఇది మొదటి కేటగిరీ. రెండవది సహకారం, అంటే ప్రభుత్వం నిలదొక్కుకోవటానికి, బతుకుదెరువు సాధించడానికి ఏదో ఒక రూపంలో మాకు కొంత సహకారం అందించాలి. స్వయం ఉపాధి కోసం కానీ ఇతర రకాల విషయాల్లో కానీ మా మీద ఉన్న కేసులు ఎత్తివేయటం ద్వారా కానీ మాకు సహకారం అందించాలనేది. మూడోది ఏంటంటే సహాయం, విద్య కోసం, వైద్యం కోసం, ఒక గృహ వసతి కోసం మాకు కావలసిన సహాయం అందించాలనేది స్థూలంగా ఇవి వ్యక్తమైనటువంటి డిమాండ్లు. గుర్తింపుకు సంబంధించి కూడా దాదాపుగా ఏకాభిప్రాయమే వచ్చినట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అమరులను గుర్తించడం కష్టం కాదు, గాయపడ్డ వాళ్ళ విషయంలో కూడా కావలసిన సాక్ష్యాలు ఉంటాయి. తర్వాత మూడోది ఇక కేసులు బుక్ అయి జైలుకు పోయిన వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంటుంది. కేసుల్లో ఇరికిన వాళ్ళ దగ్గర కూడా కావలసినటువంటి సాక్ష్యాలు ఉంటాయి. ఇక మిగిలింది ఏంటంటే కొన్నిసార్లు కేసులు లేకుండా తీవ్రంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలోనే స్థానిక జేఏసీలను అడిగిన, పోలీసులను సంప్రదించిన సమాచారం. చాలా మందిలో ప్రశ్న కూడా అదే, అసలు ఉద్యమకారులను గుర్తించడం ఎట్లా అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళు ఉద్యమం చేశారు అని చేసి ఎట్లా కమిటీ ఏమైనా డిసైడ్ చేసిందా? దానికి సంబంధించి ఏమన్నా చేయలేదు. కానీ వాళ్ళు వచ్చిన సూచనలు ఏంటంటే ఏదో సంఘంలో ఉండి ఉంటారు కదా, పనిచేసిన దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, పోలీసుల దగ్గర కూడా సమాచారం ఉంటుంది. మీరు ఏ పద్ధతిలోనైనా మీరు సమాచారం సేకరించడం కష్టమైన పని ఏం కాదు. అట్లాంటి వాళ్ళను కూడా మర్చిపోవద్దు అనేది ఒక మాట. ఇది ప్రధానంగా వచ్చినటువంటి సూచనలు. మరి సూచనల ప్రాతిపదికగా మేము కమిటీ ఒకసారి సమావేశమై మాట్లాడుకుందామని, తదుపరి ఏం చేద్దామనే విషయాలపైన. చాలా మంది దగ్గర నుంచి వచ్చింది కూడా సహాయం, లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే ఏమన్నా నిలదొక్కుకోవడానికి. ఎందుకంటే ఉద్యమ కాలంలో దాదాపు అంతా యువకులు సంపాదించాల్సిన టైం అంతా దాదాపు ఉద్యమంలో గడిపిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, పోషణకు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు కమిటీకి సంబంధించి. అలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకున్నారా? మరి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ, ఏమైనా లోన్స్ కానీ దానికి సంబంధించి అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? మేము ఇంకా అవి ఏమీ అవేమీ చేయలేదు. ఇంకా ముందుగానైతే అందరి దగ్గర నుంచి అందరికీ దరఖాస్తులు పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వాలి. ఆ సమయం ఇచ్చి దానికి పద్ధతి ఏందో మాకు ఇంకా ఐడియా లేదు. ఆ అప్లికేషన్ ఏ రూపకంగా పెట్టుకోవాలో ఆలోచించి అదొక నిర్ణయం చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత దాన్ని అప్పుడు ఈ సమాచారం అంతా చెక్ చేసుకొని క్రోడీకరించి దాన్ని వర్గీకరించి అప్పుడు ఎవరికి ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రావటం వీలవుతుంది. అవన్నీ జరగాలి, ఆ వర్గీకరణ కూడా జరగాలి. ఒక తీవ్రత ఏంది అర్థమైనాక అప్పుడు ఏమన్నా చేద్దామని. 13,000 మంది వచ్చారు, 1000 మందితో మాట్లాడడం ప్రత్యక్షంగా అని చెప్తున్నారు. సో ఉద్యమకారులు ఇంతైనా 13,000 ఉంటారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారని మీరు అంచనా వేస్తున్నారు దానికి సంబంధించి? తెలియదు. దాని మీద అంచనా వేయటం కూడా అది అనవసరమైన సాహసం అవుతుంది. అట్లా ఇప్పుడు కరెక్ట్ కూడా కాదు, మంచిది కూడా కాదు. ఏమి విషయాలపైన విన్నాము, రాసుకున్నాము, అంచనా వచ్చింది మాకు. దీనిపైన ఇంకేం చేయాలనేది మళ్ళీ ఒకసారి మాట్లాడాలి కలుసుకొని. సో కమిటీకి సంబంధించి కూడా కాలపరిమితి పెట్టుకుంటామని చెప్పేసి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో కమిటీకి కాలపరిమితి ఏమన్నా నిర్దిష్టంగా పెట్టుకుంటారా? ఎందుకంటే ఉద్యమకారులు నమ్మడానికి కూడా కమిటీ కాలపరిమితితో పనిచేయాలని చెప్పేసి మీరు కూడా గతంలో అన్నట్టు మేముగా అనుకుంటున్నాము ఒక కాలపరిమితి ఉండాలని.
కానీ ఇంకా ప్రకటించిన తర్వాత కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందైతే మనం అంతర్గతంగా నిర్ణయించుకుందామని. అయితే దాన్ని ఇంకా ఫైనల్ చేయలే ఒక డేటును. ఎక్కువ తాత్సర్యం చేయొద్దు, వీలైనంత తొందరగా ముగించటమే మంచిది అనే అభిప్రాయంతో ఉన్నాం. సో ఏం చెప్తారు సార్ కమిటీకి సంబంధించి కాలయాపన అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. సో కాలయాపన కాకుండా కమిటీకి సంబంధించి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా గత సందర్భాల్లో చెప్పిన పరిస్థితి, బడ్జెట్ లేదు, చాలా వరకు భూమి లేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. మేనిఫెస్టోలో ఏమో 250 గజాల జాగా అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇంతమందికి భూమి కానీ లేకపోతే జాగా కానీ ఇవ్వడానికి వెసులుబాటు ఉందా గవర్నమెంట్ దగ్గర? అలాంటి చూద్దాం, ముందు అన్నీ చూస్తే కానీ ఐడియా రాదు. అన్ని అప్లికేషన్లు సంఖ్య చూస్తే కానీ ఐడియా రాదు. అప్పటిదాకా మాట్లాడటం కూడా మంచిది కాదు. సో ఖచ్చితంగా 16 రోజుల పాటు ఉద్యమకారులతో వరుసగా మీటింగ్లు పెట్టుకున్న దాదాపు 13 వేలకు పైగా ఉద్యమకారులు వచ్చారు. దాదాపు 1000కి పైగా ప్రత్యక్షంగా ఉద్యమకారులతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకున్నాం. చాలా వరకు విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి, వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే హెల్త్కి సంబంధించి ఏదైతే చాలా వరకు అలాంటి సూచనలు, అలాంటి డిమాండ్సే వచ్చాయి. ప్లస్ గృహానికి సంబంధించి కూడా ఒక సొంత ఇల్లు కూడా నిర్మిస్తే ఉద్యమకారులకు సంబంధించి కూడా బాగుంటుంది. ప్లస్ June 2 ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో దానికి సంబంధించి కూడా ఉద్యమకారులకు పిలిచి వాళ్ళను ముందు వరుసలో కూర్చుండబెడితే ఉద్యమకారులకు కూడా ఒక న్యాయం, ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి, సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమకారులకు హామీలు ఇచ్చిందో మేనిఫెస్టోలో అవన్నీ అమలు చేసే విధంగా కూడా కమిటీ కృషి చేస్తుంది. కమిటీ కూడా ఒక కాలమరుపుతో ఉండాలి. ఖచ్చితంగా ఈ ఏదైతే ఉద్యమకారులు అన్ని సూచనలు చేశారో ఆ సూచనలన్నీ త్వరలోనే కమిటీ ఒకటి విధి విధానాలను కూడా ఖరారు చేస్తుంది. విధి విధానాలు ఇప్పటివరకు ఖరారు కాలేదు. సో కమిటీ ఏదైతే కాలయాపన అని చెప్పేసి కొందరు చేస్తున్నారు దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కమిటీలు కూర్చొని డిస్కస్ చేస్తేనే మనం ఒక సమస్యలకు పరిష్కారం చూపెట్టే విధంగా కమిటీలు కూడా పనిచేస్తాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా తొందరలోనే మాట్లాడి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా కమిటీ కృషి చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ కోదండరాం చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.